ఈ దౌర్జన్యం యొక్క వయసు చాలా తక్కువగా ఉంటుంది. తాత్కాలికంగా తనకు దొరికినటువంటి ధనం కారణంగా, అధికారం కారణంగా, లేకపోతే పలుకుబడి కారణంగా అతను కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాలు ప్రజలపై దౌర్జన్యం చేయవచ్చు, కానీ దాని యొక్క వయస్సు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అల్లా నిర్ధారించిన సమయం వచ్చింది అంటే దౌర్జన్య పరులు ఎవరైనా సరే పూర్తిగా నశించిపోతారు. అందులో ఎలాంటి ఆలోచన లేదు సోదరులారా. దీనికి సంబంధించినటువంటి మనం ఒక విషయాన్ని పరిశీలన చేస్తే, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా వారు గడిచినటువంటి ఇమాముల్లో ఒక అతి పెద్ద జ్ఞానవంతులు, అతి పెద్ద నాయకులు. ఈయన జీవితంలో ఒక సంఘటన చాలా ముఖ్యమైనది. మనము ఈ అంశానికి సంబంధించి చర్చించవలసినటువంటి సంఘటన సోదరులారా. ఆనాటి కాలంలో ఖలీఫాగా ఎవరైతే ఉన్నారో, అంటే ఆనాటి కాలంలో ఎవరైతే రాజుగా ఉన్నారో అతను మామూన్ రషీద్. ఈయన అందరి చేత ఒక విషయాన్ని ఒప్పించాలి అని కంకణం కట్టుకున్నాడు. అదేమిటి అంటే, అల్లా అవతరింపజేసినటువంటి ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో ఇది కూడా జీవం ఉన్నటువంటి జీవి, మఖ్లూక్ అని అందరితో ఒప్పించాలి అని కంకణం కట్టుకున్నాడు. తన యొక్క అధికార బలంతో, అలాగే తనకు దొరికినటువంటి ఆ అధికార దాహంతో ప్రజలందరినీ, మరీ ముఖ్యంగా జ్ఞానవంతులపై ఎక్కువగా దౌర్జన్యాలు చేసి వారిపై బలవంతంగా ఈ విషయాన్ని ఒప్పించారు. దాదాపుగా ఆ సమయంలో ఉన్నటువంటి అనేక మంది ఇష్టం లేనప్పటికీ ఖురాన్ అనేది జీవి కాదు, మఖ్లూక్ కాదు అని తెలిసినప్పటికీ బలవంతంగా వారు ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఎవరైతే ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒప్పుకోను. ఎందుకని అంటే ఖురాన్ అనేది మఖ్లూక్ కానే కాదు అని గట్టిగా తెలియపరిచారు. మరియు ఎప్పుడైతే చర్చ జరుగుతూ ఉంటుందో అప్పుడు ఒకే విషయం పదే పదే చెబుతూ ఉండేవారు. ఆతూని బిషయ్యన్ మిన్ కితాబిల్లాహి ఔ సున్నతి రసూలిహి హత్తా ఉకూల బిహి. నీవు ఏదైతే మాట చెబుతున్నావో ఖురాన్ అనేది జీవరాశి, మఖ్లూక్ అనే దానికి నీ దగ్గర ఖురాన్లో కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు సాంప్రదాయంలో కానీ ఏమైనా ఆధారం ఉంటే తీసుకురా అని ప్రతిసారి ప్రశ్నించారు. ఎప్పుడైతే ఇలా ప్రశ్నించారో ఆ మామూన్ రషీద్కి చాలా కోపం వచ్చేది. ఆయన ఏం చేసేవాడు అంటే, ఈ ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా వారికి కొరడాతో కొట్టించేవాడు. ఎవరైతే కొరడాతో కొడుతూ ఉన్నారో ఆ వ్యక్తి తెలియజేస్తున్నాడు, నేను కొట్టేటటువంటి కొరడా దెబ్బలకి ఒకవేళ ఏనుగుపై ఈ దెబ్బలు పడితే అది కూడా విలవెల్లాడిపోయేది, గట్టిగా అరిచేది. ఎప్పుడైతే నేను ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారిని కొట్టానో ఆయన ఎప్పుడు కూడా, ఏనాడు కూడా కాస్త కూడా బెరకకుండా ఆయన దేనిపై అయితే నిలబడి ఉన్నారో అలాగే నిలబడి ఉన్నారు. ఒక్కసారి కూడా మామూన్ రషీద్కు ఆయన తల వంచలేదు సోదరులారా అని ఆయన తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ దౌర్జన్యం ఇంకా ఎక్కువ అయిపోతుందో, మామూన్ తర్రూస్ అనే నగరంలో ఉన్నాడు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు ఎక్కడున్నారు అంటే బాగ్దాద్ నగరంలో ఉన్నారు. ఈయన ఇంకా హింసించడానికి బాగ్దాద్లో ఉన్నటువంటి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ని తర్రూస్ తీసుకురమ్మని తన యొక్క సైనికుల్ని ఆజ్ఞాపించడం జరిగింది. ఎప్పుడైతే సైనికులు ఇక్కడికి వచ్చి ఈ విషయం తెలియజేశారో వెంటనే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఏం చేశారు, రెండు మోకాళ్ళపై కూర్చొని రెండు చేతులు పైకెత్తి దువా చేస్తున్నారు. సయ్యిది గర్రహిల్ ముకహాజల్ ఫాజర్ హత్తా తజర్ అలా ఔలియాయిక్. ఓ అల్లా, నీవు ఏదైతే ఇతనికి గడువు ఇస్తున్నావో, పట్టు విడుపుని ఇస్తున్నావో అది అతను అలుసుగా తీసుకొని నీ యొక్క ఔలియా, నీ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిపై దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు అల్లా. కాబట్టి నీవు ఇతన్ని అంతమొందించు, అలాగే ఇతని ముఖాన్ని నాకు జీవితంలో మరి ఎన్నడూ చూపించకు అని దువా చేయడం జరిగింది, బద్వా చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ దువా చేశారో ఈయన ఇక్కడ నుండి బయలుదేరి తర్రూస్ నగరానికి చేరుకోక ముందే మామూన్ రషీద్ ఎవరైతే ఉన్నారో అతనికి వ్యాధి సోకి చనిపోవడం జరిగింది. కేవలము 45 లేదా 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అధికారి ఆ రాజు చనిపోవడం జరిగింది. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వారు మళ్ళీ అతని యొక్క ముఖాన్ని చూడలేదు సోదరులారా. కాబట్టి మనము మన జీవితంలో, ఇహలోకంలో ఎప్పుడూ కూడా ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో, ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో, ఎవరైతే అల్లాహకు భయపడేవారు ఉంటారో, ముత్తకీలు ఉంటారో
వాళ్ళెవ్వరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దౌర్జన్యం చేయనేకూడదు. అలా అని మిగతా వారిపై దౌర్జన్యం కూడా చేయకూడదు. మనకు ఏదైతే అధికారం దొరికిందో, మనకు ఏదైతే ధనం దొరికిందో, లేదా మనకు ఏవైతే పదవులు దొరికినావో దానితో మనము జాగ్రత్తగా ఉండాలి సోదరులారా. ఒకవేళ అలా కాకుండా మనం దౌర్జన్యం చేస్తూ ఉన్నాము అంటే తప్పకుండా అల్లా వైపు నుంచి శిక్ష వస్తుంది. సృష్టికర్త అల్లా ఈ విధంగా తెలియస్తున్నాడు. ఆయన యొక్క చట్టం ఏమిటి, ఆయన యొక్క న్యాయం ఏమిటి అంటే, మన్ ఆదాలి వలియన్ ఫకత్ ఆజంతుహా బిల్ హర్బ్. నా దాసుడి పట్ల ఎవరైతే శత్రుభావం చూపిస్తారో వారిపై నేను యుద్ధాన్ని ప్రకటించాను అని తెలియజేస్తున్నారు. అల్లాహు అక్బర్. ఎవరైతే అల్లా దాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల శత్రుభావం చూపుతారో వారితో అల్లా యుద్ధం చేయడానికి సిద్ధపడిపోయాడు సోదరులారా. కాబట్టి ఈ దౌర్జన్యము, దుర్మార్గం అనే దాంతో మనమందరము కూడా చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరము నేడు మనకు సమాజంలో కనబడుతూ ఉంది.